హలో అండి అందరికీ. మా అమ్మాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. మా బిట్టు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా, అన్నం అయితే పెట్టేసి బయట కాసేపు ఆడుకుంటున్నారు మా బిట్టు, మా అన్నయ్య పిల్లలు, మా పాప. ఇంకా నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నా. మా అమ్మ కొద్దిసేపు పడుకుంది మధ్యాహ్నం. ఇవే గిన్నెలు అయితే నైట్ తోమిని, గిన్నెలన్నీ సర్దుకుంటున్నా. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తోమచ్చులు అనేసి తోమలేదు, మార్నింగ్ కూడా తోమలేదు. మా బిట్టుకి జ్వరం వచ్చింది, ఇంకా బిట్టు దగ్గరే ఉన్నానమాట. ఇంకా చాలా గిన్నెలు అయిపోయినాయి, గిన్నెలన్నీ తోమేస్తున్నా. పొద్దునవి నైట్ కొన్ని ఉంటే చాలా స్టాండ్ నిండా అయినాయి గిన్నెలు అయితే. బిట్టుకి జ్వరం వస్తే ఒక్క రోజుకి ఎట్లా అయిపోయాడు అసలుకి. వారం నుంచి ఏమైందో ఏమో, చాలా డల్గా ఉన్నాడు, దిష్టి అయింది బాగా. మసీద్ దగ్గర కూడా వెళ్ళి అంతరం వేయించుకున్నాము, కానీ తగ్గలేదు. ఇంకా మధ్యాహ్నం అయితే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము. ఇంకా అందుకనేసి పని ఏమీ చేయలేదు ఈరోజు. అందుకే చాలా గిన్నెలు అయితే ఉన్నాయి, గిన్నెలు అయితే అయిపోయినాయి తోమడం. స్టాండ్ నిండా అయితే వచ్చాయి. ఒక్క పూట తోపుతే ఎన్ని గిన్నెలు. స్టవ్ కూడా క్లీన్ చేయలేదు మార్నింగ్ అయితే. ఈరోజు అసలు ఏమీ పని చేయలేదు, ఓన్లీ వంట చేసి బట్టలు అయితే వేసాను మిషన్లో. ఇంకా స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. చేయటం అయితే అయిపోయింది. కిచెన్ బండి అవి అల్లం పేస్ట్ అయిపోతే అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ సాయంత్రానికి కూరకైతే కాకరకాయ ఫ్రై చేద్దామని తీసుకొని వస్తున్నా. కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను. కాకరకాయలు కట్ చేయడం అయిపోయింది. కొంచెం గిన్నెలో వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే ఆ ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అవుతుంది. కొద్దిసేపు అలా పెడితే, సాల్ట్ వేసి పెడితే గట్టిగా ఉండకుండా మనకు కడగడానికి ఈజీగా ఉంటుంది, మెత్తపడిపోతాయి ముక్కలు అయితే. నేనైతే అలాగే చేస్తాను. కొంచెం పసుపు సాల్ట్ వేసి అలా కొద్దిసేపు పెడతాను, ఒక 10 నిమిషాలు. ఇంకా ఆలోపు ఇల్లు మొత్తం ఊడుస్తున్నా, గదులన్నీ ఊడ్చుకొని వచ్చేస్తున్నాను. మా అమ్మాయి జుట్టు అయితే బాగా ఊడిపోతుంది. ఎక్కడ చూసినా ఇల్లంతా జుట్టే ఉంటుంది, సోఫాల కింద అంతా. ఇంక ఇల్లు బయట అంతా గల్లీలో ఊడ్చేసా. ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నారు కదా, అందులోకి ఎండుమిర్చి అయితే కట్ చేసుకుని ఇక్కడైతే పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటున్నారు. ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. ఎండుమిర్చిలో కొంచెం ఆయిల్, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటున్నా. నేనైతే అలాగే చేసుకుంటాను. అందులో కొంచెం కొబ్బరి కూడా వేసాను, ఎండు కొబ్బరి. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి అయితే పడుతున్నాను. అందులో కొంచెం చిన్నుల్లిపాయలు కూడా వేస్తాను. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది, చాలా పెద్దగా పడుతుంది వర్షం అయితే. ఎంత పెద్దగా పడుతుందో వర్షం. అవన్నీ మా ఇంటి మీద వాటరు. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నా. తాలింపు గింజలు వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఆయిల్ అయితే బాగా వేడైంది. ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఇంకా కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం సాల్ట్, పసుపు మధ్య మధ్యలో కలుపుతూ ఇంకో అన్నం కూడా పెట్టేశాను. మా అన్నయ్య పిల్లలు చూడు, హోంవర్క్ అయిపోయింది, బయట వర్షం పడుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇంక ఇక్కడైతే ఆడుకుంటున్నారు. ఇంకా టమాటా రసం కూడా చేస్తున్నా. అందులోకి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ తాలింపు పెట్టుకుంటున్నా. కరివేపాకు, ఒక స్పూన్ అల్లం పేస్టు. బిట్టుకు నోరంతా చేదుగా ఉందంట, అందుకని టమాటా రసం పెట్టమన్నాడు. అందుకని టమాటా రసం అయితే చేస్తున్నా. ఇంకా మధ్య మధ్యలో కాకరకాయ కలుపుతూ కాయ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నా. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్,
టమాటాలు బాగా మగ్గనిచ్చి కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను పులుపు కోసం. ఇంకా టమాటా రసం అయితే అయిపోయింది. లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకున్నాం. రసం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఓకే అండి.